హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో ఈ రెడ్మీ నోట్ 15 SE ఈ ఫోన్ గురించి ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. సేల్లో మీకు ఇప్పుడు ఈ ఫోన్ అరౌండ్ 18,000 రూపాయల్లో దొరుకుతుంది. కొనుక్కోవచ్చా లేదా అనేది మనం మాట్లాడుకుందాం. కాకపోతే వీడియో చూసేటప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే ఈ ఫోన్ నేను కొని రివ్యూ చేస్తున్నాను అంటే మీకు అనిపించింది, కానీ ఇది నాకు రివ్యూ యూనిట్ అయినా ఆనెస్ట్ అండ్ జెన్యూన్ గా ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి. మీకేం అనిపించిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. బాక్స్ చూసుకుంటే రెడ్మీ నోట్ 15 SE 5G అని రాశారు. డిస్ప్లే బ్యాటరీని కొంచెం హైలైట్ చేశారు. బ్యాక్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్ మీకు కనబడుతున్నాయి. డాల్బీ అట్మోస్ ని కొంచెం హైలైట్ చేస్తున్నారు. సీల్ బ్రేక్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసుకుంటే చిన్న బాక్స్ లాగా ఉంది. ఇందులో మీకు మొబైల్ ఫోన్ కి ఒక కేస్ ఇస్తున్నారు. కేస్ బ్లాక్ కలర్ కేస్ తో వస్తుంది. మొబైల్ కలర్ వేరు, కేస్ కలర్ వేరు, సింక్ అవ్వదు. బట్ కేస్ క్వాలిటీ బాగుంది అండ్ కొంత డాక్యుమెంటేషన్ ఉంది. అండ్ బాక్స్ లో మీకు యూవీ స్టిక్కర్స్ ఇస్తున్నారు. అండ్ దెన్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. ఫోన్ కూడా ఒకసారి మనం అన్రాప్ చేసేద్దాం. ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది. అంటే మంచి ప్రీమియం కనిపిస్తుంది చేతితో పట్టుకుంటున్నప్పుడు. అండ్ బ్యాక్ సైడ్ ఆ లెదర్ ఫినిష్ కూడా వేగన్ లెదర్ తో వస్తుంది. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చారు. అండ్ ఫోన్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో వస్తుంది. నెక్స్ట్ ట్రావెల్ అడాప్టర్ ఉంది. 45 వాట్ అడాప్టర్ తో వస్తున్నారు. అండ్ USB టైప్ A టు టైప్ C కేబుల్ ఒకటి బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఒకటి బాక్స్ లో వస్తుంది. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే బాక్స్ లో ఫుల్ కంటెంట్స్ వస్తున్నాయి. ఏది స్కిప్ చేయట్లేదు. నెక్స్ట్ ఇంకా మనం బిల్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. ఇందులో ఫస్ట్ థింగ్ వాటర్ రెసిస్టెన్స్ లేదు, స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే. IP66 స్ప్లాషెస్ కి మాత్రమే సగలగలదు. నీళ్ళలో మాత్రం పొరపాటున పడేయద్దు. ఇంకా సైడ్ ఇదేం మెటల్ ఫ్రేమ్ కాదు, పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే ఇది కార్నింగ్ గోల్డ్ గ్లాస్ అయ్యిందని పెద్దగా ఏం మెన్షన్ చేయట్లేదు. బట్ క్వాడ్ కవర్డ్ AMOLED డిస్ప్లే అంటే సైడ్ మీకు కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. పడితే మాత్రం చెప్తున్నా కన్ఫర్మ్ మీకు పెద్ద దెబ్బ తగిలిద్ది. అది డిస్ప్లేకే తగిలిద్ది. కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. కర్వ్డ్ గ్లాస్ కాబట్టి ఖచ్చితంగా టెంపర్డ్ గ్లాస్ ఉండేలా చూసుకోండి. అండ్ బాక్స్ లో మీకు యూవీ స్టిక్కర్స్ ఇస్తున్నారు. మీరు యూవీ గ్లాస్ ఏమైనా వేయించుకునేటప్పుడు ఈ యూవీ స్టిక్కర్స్ ని ఖచ్చితంగా యూస్ చేయండి. యూస్ చేయకపోతే గ్లో అనేది మీకు బటన్స్ లోకి వెళ్తుంది అండ్ డిస్ప్లే కార్నర్స్ లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు డిస్ప్లేకి ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు కానీ బటన్స్ మాత్రం మీకు పనిచేయవు. అండ్ మైక్స్ పైన ఇయర్ పీస్ లోకి వెళ్ళి ఇయర్ పీస్ స్పీకర్ మీకు పనిచేయకపోవడం అట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో బిల్డ్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు, నాట్ ది బెస్ట్. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ బేసిక్ గా అంటే బేస్ వేరియంటే వీళ్ళు 6GB 128GB తో తీసుకొస్తున్నారు. 128GB 20,000 రూపాయలు పెట్టారు. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేస్తే మీకు అరౌండ్ 18,000 రూపాయలకు వస్తుంది. అసలు 6GB వేరియంట్ ని మీరు కన్సిడర్ చేయవద్దు. 8GB వేరియంట్ 128GB దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. 8/128 ఉంటేనే మీకు అట్లీస్ట్ కొన్ని సంవత్సరాలు ఈ ఫోన్ సర్వైవ్ అవుతుంది. సో 8/128 మీకు 22,000 రూపాయలు పెట్టారు. 8GB 256GB మీకు 24,000 రూపాయలు పెట్టారు. ఈ 24,000 రూపాయలకి అయితే మనం కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మళ్ళీ మాట్లాడతా. బట్ రైట్ నౌ 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేస్తే ఈ ఫోన్ 20,000 రూపాయలకి 8/128 కన్సిడర్ చేస్తే మనం ఇందులో వీళ్ళు ఇచ్చిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్, 2.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు మొన్నటి వరకు 15,000 రూపాయల లోపల మనకు దొరికింది. వీళ్ళు ఇప్పుడు దీన్ని 20,000 రూపాయలకి తీసుకొచ్చారు. 20,000 6GB వేరియంట్ అది కూడా 8 కావాలంటే మీకు 22,000 కి వెళ్ళిపోవాలి. ప్లస్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ ఏమన్నా కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నాయంటే ఏమీ లేవు. మరి పాతవే LPDDR4X అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్స్ ఇచ్చి N2 రన్ చేశాను, CPU థ్రాట్లింగ్ టెస్ట్ రన్ చేశాను అండ్ గేమింగ్ కూడా చేశాను. మూడింట్లో నాకేమంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ANTUTU స్కోర్ మీకు అరౌండ్ 8 lakhs దగ్గరలో స్కోర్ చేసింది. CPU 70% దాకా వచ్చింది. గేమ్స్ అయితే మీకు 60 FPS లో సపోర్ట్ ఉంది. స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకే. అండ్ ఎగ్జాక్ట్లీ అది ఎక్స్ట్రీమ్ అంటే ఈ 60 FPS లో ఎలా అయితే హ్యాండిల్ చేస్తుందో అంతవరకే. మీకు హీటింగ్ అవన్నీ అయితే లాంగ్ టర్మ్ ఆడుకుంటే ఖచ్చితంగా అంటే ఫోన్ కి కేపబిలిటీ లేదు. మీరు లాంగ్ టర్మ్ ఆడాలనుకుంటే కష్టమే. సో గేమ్స్ మీరు ఇన్స్టెంట్ గా కొంతసేపు మీరు ఆడుకోవాలనుకుంటే హ్యాండిల్ చేసింది, కానీ ఆ కాసేపటి వరకు మీరు లాంగ్ అవర్స్ కొంచెం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసుకోవాలనుకుంటే అసలు వద్దు. అండ్ 60 FPS మీకు గేమ్ కూడా అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. పర్లేదు అన్నట్లే అనిపిస్తుంది అంతే. లాంగ్ అవర్స్ ఆడితే మీకు ఆ పర్లేదు అనే ఫీలింగ్ కూడా ఉండదు. గేమ్ ఆపేద్దాం అని అనిపించింది. నెక్స్ట్ ఇంకా మల్టీ టాస్కింగ్. నేను గేమింగ్ పరంగా కాదు, మల్టీ టాస్కింగ్ డే టు డే జనరల్ యూజ్ వీటి పరంగా చెప్పుకుంటే మీరు ఒక మోడరేట్ యూజర్, బేసిక్ యూజర్ అనుకుంటే ఈ ఫోన్ మీకు పర్లేదు. కానీ మల్టీ టాస్కింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ యాప్స్ రన్ చేస్తాను అండ్ మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తాను, ఆ యాప్ నుంచి ఈ యాప్ కి, ఈ యాప్ నుంచి ఆ యాప్ కి అనుకున్నా కానీ ఈ ప్రాసెసర్ అంత కేపబిలిటీ ఉన్నది కాదు. మీరు 6GB తీసుకుంటే అసలు చచ్చిపోయింది. 8GB తీసుకుంటే కొద్దిగా గొప్ప పర్లేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీ ముందు కొన్ని యాప్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తా. కెమెరా ఓపెన్ చేస్తున్నాను. ఓపెనింగ్ అప్పుడు ఆ 2 సెకండ్ టైం తీసుకున్నాను. ఆలోచించండి. క్రోమ్ చూసారు ఎంతసేపు పడుతుందో కెమెరా ఏదైనా ఓపెన్ చేయడానికి. ఏ ఒక్క అప్లికేషన్ కూడా వెంటనే పాప్ అవడం అట్లాంటిది ఏమీ లేదు. మీకు ఫస్ట్ రెస్పాన్స్ అంతా కూడా అసలు ఓపెనింగ్ అవ్వట్లేదు. అట్లా మీకు ఆ లాగ్ అయితే ఉంటుంది. యాప్ ఓపెనింగ్స్ అవన్నీ కూడా అంత సూపర్ ఫాస్ట్ అయితే ఏమీ లేవు. అండ్ టు బి ఆనెస్ట్ ఈ 20,000-25,000 రూపాయల్లో ఇప్పుడు రైట్ నో మార్కెట్లో ఉన్న ఏ ఫోన్తో కంపేర్ చేసినా కానీ కొంత డిలే అయితే ఉంటుంది. సో అదొక్కసారి మీరు మైండ్లో పెట్టుకోండి. నాకైతే పర్ఫార్మెన్స్ మీరు బేసిక్ క్యాజువల్ మోడరేట్ యూజ్ చేసుకునే వాళ్ళకి తప్ప ఇంకెవరికి కూడా అంటే మల్టీ టాస్కింగ్ కానీ గేమింగ్ ఎవరికి కూడా ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ప్రాసెసర్ అయితే కాదు. ఇంకా అడిషనల్ ఫీచర్స్ NFC AR బ్లాస్టర్ పరంగా అయితే దీంట్లో NFC ఉండదు. మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోలేరు. AR బ్లాస్టర్ ఉంటుంది. రిమోట్ కంట్రోల్ లాగా టీవీని కానీ ఏసీని
కానీ సెటప్ బాక్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు. మేబీ వీళ్ళు NFC తీసేసి ఉండొచ్చు, బట్ మన ఛానల్లో ఏ కంటెంట్ మిస్ అవ్వదు. పక్కన ఒక స్క్రీన్ షాట్ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం, ఒక 40,000 చిల్లర దగ్గరలో ఉన్నాం. కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, ఒకసారి కంటెంట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రివ్యూ అయినప్పటికీ ఎంత జెన్యూన్ అండ్ ఆనెస్ట్గా ఉంటుందో ఇలాంటి వీడియోసే మన ఛానల్ ఇంకా వస్తూ ఉంటాయి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, నేను ఇంకా బెస్ట్ వర్క్ మీ ముందుకు తీసుకొస్తుంటా, అది నాది గ్యారెంటీ. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ గురించి చూద్దాం. బ్లూటూత్ వర్షన్స్ ఇందులో 7 5G బ్యాండ్స్ తో వస్తుంది. 5G SA అండ్ NSA అన్ని బ్యాండ్స్ కలుపుకొని 7 ఉన్నాయి. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.1 తో వస్తుంది. 5.4 5.2 కూడా కాదు, 5.1 తో వస్తుంది. అండ్ వైఫై వర్షన్ అయితే మెన్షన్ చేయట్లేదు, వైఫై 5 అనుకుంటా, వైఫై 5G అని మాత్రమే మెన్షన్ చేశారు. వైఫై 6 కూడా లేనట్టుంది. అండ్ డైలర్ కస్టమ్ డైలర్ తో వస్తుంది. మీరు ఒకవేళ కాల్ రికార్డింగ్ లేకుండా, అనౌన్స్మెంట్ లేకుండా ఏమైనా రికార్డ్ చేసుకోవాలనుకుంటే కాల్స్ లాంటివి రికార్డ్ చేసుకోవచ్చు. సో నెట్వర్కింగ్, బ్లూటూత్ వర్షన్, వైఫై అన్నింటిలో కూడా వెనకబడే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.77 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. AMOLED డిస్ప్లే, 1.5 రెజల్యూషన్ లాంటివి అయితే ఏమీ లేవు. బేసిక్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. అరౌండ్ 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ మెన్షన్ చేస్తున్నారు. లోకల్ బ్రైట్నెస్ నిట్స్ అంటే మనకి హై బీమ్ నిట్స్ 800 నిట్స్ మాత్రమే మనం ఉపయోగించుకోవచ్చు. HDR అవన్నీ అంటే పీక్ ఎక్స్ట్రీమ్ లో వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట మీకు 3200 ఉండింది, కానీ పీక్ సైలెంట్ లో మీరు వాడుకుంటున్నప్పుడు అరౌండ్ 800 నిట్స్ వరకు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. విజిబిలిటీ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు సమ్మర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రీమ్ సన్లైట్ లోకి వెళ్తే ఇంకొంచెం బెటర్ బ్రైట్నెస్ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ మనకు అనిపించింది. అది కాకుండా బేసిక్ యూసేజ్ లో మనం మల్టీమీడియా స్ట్రీమ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ లో కానీ లేదా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటి వాటిలో స్ట్రీమ్ చేసుకుంటున్నప్పుడు అసలు మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ HDR ఫీచర్ లేదు దీంట్లో. నెట్ఫ్లిక్స్ HDR లేదు, ప్రైమ్ లో లేవు అనుకుంటే సరే తీసేయండి, పర్లా, నో ప్రాబ్లం. బట్ యూట్యూబ్ లో కూడా HDR సపోర్ట్ లేదు. నేను తర్వాత డిస్ప్లే చెక్కర్ లోకి వెళ్ళాను, HDR ఉందా లేదా చెక్ చేశాను, అసలు దిస్ డిస్ప్లే డజంట్ సపోర్ట్ HDR అని చూపించేసింది. సో ఈ ఫోన్ డిస్ప్లేకి మల్టీమీడియా పర్పస్ బానే ఉంది, కలర్స్ బాగానే చూపిస్తున్నాయి, చూడడానికి కూడా బాగానే అనిపించింది, క్రిస్ప్ కలర్స్ ఉన్నాయి, కానీ HDR లేదు. HDR మోస్ట్ ఇంపార్టెంట్. నన్ను అడిగితే HDR నాకు చాలా ఇంపార్టెంట్. HDR సపోర్ట్ దీంట్లో లేదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ వైడ్ 1L1 సపోర్ట్ ఉంది. మీరు OTT ప్లాట్ఫామ్స్ HD కానీ స్ట్రీమ్ చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ HDR కానీ ఇట్లాంటివి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. యూట్యూబ్ లోనే బేసిక్ HDR లేదు. అండ్ మీరు ఒకవేళ సరే యూట్యూబ్ దాకా తీసేయండి, ఆల్రెడీ రికార్డ్ చేసిన HDR వీడియో ఏదైనా ఉంది. ఇప్పుడు నేను ఐఫోన్ లో ఒక వీడియో రికార్డ్ చేశాను, లేదా వివోలోనే దేంట్లో ఒక వీడియో రికార్డ్ చేశాను, HDR మోడ్ లో రికార్డ్ చేశాను, దీంట్లో వేశారనుకోండి మీకు అది ప్లే అవ్వదు. అండ్ కలర్స్ కూడా తారుమారు అయిపోతాయి కలర్స్ HDR వీడియో దీంట్లో ప్లే చేసినప్పుడు. ఆర్ ఎల్స్ దిస్ వీడియో డజంట్ సపోర్ట్స్ ప్లే బ్యాక్ అని చూపించింది. ఆ ఇష్యూస్ ఉంటాయి. 20,000 దాకా వచ్చిన ఏ ఫోన్ లో కూడా ఇప్పుడు HDR తీయట్లేదు, వీళ్ళు తీసేశారు. కొంచెం గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, అందుకే ఎంతసేపు మాట్లాడు. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే యాక్యురేట్ ఉంది, ఫాస్ట్ గా అన్లాక్ అవుతుంది. ఇంకా స్పీకర్స్ క్వాలిటీ బాగానే ఉంది, పర్లేదు. 300% వాల్యూమ్ బూస్టర్ అయితే ఇస్తున్నారు. సౌండ్ మీకు చాలా లౌడ్ అనిపించింది. అండ్ సపరేషన్ మీకు బాటమ్ 70 అండ్ టాప్ 25 అరౌండ్ 30 ఆ సపరేషన్ లో మీకు అనిపించింది. బట్ ఎక్స్ట్రా దీంట్లో వీళ్ళు డాల్బీ అట్మోస్ అయితే ఇస్తున్నారు. మీకు డాల్బీ విజన్ సపోర్ట్ లేదు, కానీ ఆడియో పరంగా డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది TWS లాంటివి యూస్ చేసుకుంటున్నప్పుడు. జనరల్ స్పీకర్స్ అయితే నాకు మరీ అంత గొప్పగా ఏమనిపించలా, బాగానే ఉన్నట్లనే అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ ఇది డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మనకి చూడడానికి లుక్ వరకు మాత్రం ఏదో 4 కెమెరాలు ఉన్నట్లు మనకి బిల్డప్, బట్ ఒకటి మాత్రం మీకు ఫ్లాష్ ఉంటుంది, మిగతా 3 కెమెరా లెన్స్ లాగా అనిపిస్తాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, పక్కన మీకు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. టెలిఫోటో లెన్స్ కానీ అల్ట్రా వైడింగ్ లెన్స్ కానీ ఉండవు. మూడోది మీకు బ్లఫ్, అంతే, అది ఇక్కడ కెమెరా ఏం లేదు, జస్ట్ అది ఏదో షో కోసం పెట్టారు అంతే. 2 కెమెరాలు, అందులో ఒకటే మనకు ఉపయోగపడేది 2 మెగాపిక్సెల్ కెమెరా, అసలు తీసి అవసరం పడేసేయండి. ఫ్రంట్ దీంట్లో 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాక్ సైడ్ సెన్సర్ ఇది లైట్ ఫ్యూజన్ 400 సెన్సర్ యూస్ చేస్తున్నారు. సోనీ సెన్సర్ అట్లాంటివి ఏమీ లేవు, అండ్ సామ్సంగ్ సెన్సర్ కూడా కాదు. ఫ్రంట్ అయితే సెన్సర్ కూడా మెన్షన్ చేయట్లా. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 FPS ఆప్షన్ అసలు లేదు. ఫ్రంట్ మీకు 1080p 30 FPS, కనీసం 4K 30 ఆప్షన్ కూడా ఇవ్వాలి. ఇవి మైండ్ లో పెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఫోటోస్ చేస్తాను, ఒకసారి ఫోటో శాంపిల్స్ చూద్దాం. ఫస్ట్ మనం నార్మల్ శాంపిల్స్ తో స్టార్ట్ చేద్దాం. ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాం, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా వరకు సాఫ్ట్ అవుతుంది. మీకు ఇమేజ్ చూడడానికి బాగానే అనిపిస్తుంది, కానీ డీటెయిల్స్ మీకు కనిపించవు, మొత్తం సాఫ్ట్ అవుతుంది. అండ్ డైనామిక్ రేంజ్ అండ్ ఫేస్ మీద ఆ ఎక్స్పోజర్ కంట్రోల్, డీప్ బ్లాక్ చూపించడం ఎక్కడ కూడా నాకు అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నట్లు నాకు అనిపించలే. పోర్ట్రేట్ షాట్స్ కూడా ఏదో సాఫ్ట్వేర్తో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తుంది అనిపిస్తుంది తప్ప హార్డ్వేర్ లెవెల్లో నీట్గా డెప్త్ ఎఫెక్ట్, ఆ డెప్త్ సెన్సర్ యూస్ చేస్తున్నట్లు నాకేం అనిపించలేదు. ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అవుతుంది, ఏం మారట్లేదు, జస్ట్ సాఫ్ట్వేర్తో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది అంతే. ఇంకా సెల్ఫీ కెమెరాస్ గురించి అయితే అరౌండ్ మీకు ఒక 10 నుంచి 15,000 రూపాయల మధ్యలో వచ్చే ఫోన్స్ ఎలా అయితే క్యాప్చర్ చేస్తాయో నాకు అలా అనిపించింది. ఇక్కడ కూడా మీకు అంత మంచి డీటెయిల్స్ కానీ లేకపోతే మంచి కలర్స్ కానీ న్యాచురల్గా ఉన్నట్లయితే మీకు ఎక్కడ అనిపించదు. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్లో కూడా అంతే. మీకు ఎడిట్ డైరెక్షన్స్ ఇంకా బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీకు స్టిక్కర్ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి వేరే దగ్గర మనం పే చేసినట్లు అనిపించింది, కానీ న్యాచురల్గా అక్కడ ఉండి క్యాప్చర్ చేసినట్లు అనిపించదు.
మరి ఇది ఓవరాల్ గా కెమెరాస్ కూడా నాకు 20,000లో అన్నట్లయితే ఏం అనిపించలేదు. ఇంకా బ్యాటరీ ఇందులో 5800 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 80 90 వాట్ ఇస్తాను అనుకున్నా ఆ ఛార్జర్ సైజ్ చూసి. ఫుల్ ఛార్జ్ చేయడానికి మీకు గంట పైన టైం పడుతుంది, ఒక్కొక్కసారి గంటన్నర దాకా కూడా వెళ్తుంది. డిశ్చార్జ్ విషయం మాట్లాడుకుంటే ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో ఎలాగో మనం హెవీ పర్ఫార్మెన్స్ లాంటివి ఏం చేయము, బేసిక్ యూసేజ్ చేస్తాం కాబట్టి ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీకు సర్వైవ్ అయ్యింది. బ్యాటరీ పరంగా అయితే సడన్ గా డిప్ అవడం, సడన్ గా డ్రాప్ అవడం అట్లాంటి ఇష్యూస్ ఏమీ లేవు. అండ్ జనరల్ యూసేజ్ లో హీట్ అవడం లాంటిది కూడా ఏం లేదు. బ్యాటరీ పరంగా కంప్లైంట్ ఏం లేదు. ఇంకా UI అండ్ అప్డేట్ పాలసీ గురించి, ఇది HyperOS 3 మీద రన్ అవుతుంది. అప్డేట్ తర్వాత మీరు ఫోన్ అన్బాక్స్ చేస్తే ఫస్ట్ ఇది Android 15 తో వస్తుంది. ఇప్పుడు అప్డేట్ వచ్చింది, అప్డేట్ తర్వాత చేశాను, Android 16 మీద రన్ అవుతుంది. ఇప్పుడు HyperOS 3 మీద రన్ అవుతుంది. అప్డేట్ పాలసీ 4+6 years అప్డేట్ పాలసీ ఇచ్చారు. దాంట్లో ఒక సంవత్సరం ఎగిరిపోయినట్టే, అంటే ఇంక ఇది 3+5 years అప్డేట్ పాలసీతో వస్తున్నట్లు. రైట్ నౌ Android 16 ఎక్స్పీరియన్స్ అయితే స్మూత్ ఎక్స్పీరియన్స్ నాకు అనిపించింది. UI పరంగా నాకేం ప్రాబ్లం లేదు, UI అయితే గుడ్ ఇనఫ్ అనిపించింది. అండ్ Xiaomiలో ఉండే కస్టమ్ ఫీచర్స్ అన్ని దీంట్లో ఉంటాయి. యాప్ లాక్ కానివ్వండి, హిడెన్ యాప్స్, హిడెన్ ఫోల్డర్స్ ఇలాంటివన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. క్లోన్ యాప్స్, ముఖ్యంగా యాప్స్ ఏమైనా క్లోన్ చేసుకోకుండా మీరు యూజ్ చేసుకోవచ్చు. మరి ఇది ఓవరాల్ గా Redmi Note 15 SEకి సంబంధించిన కంప్లీట్ ఎక్స్పీరియన్స్, నేను యూజ్ చేసిన నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చెప్పి ఈ ఫోన్ ని నువ్వు రికమెండ్ చేస్తావా? 20,000 రూపాయలకి 22,000 సారీ 8GB 128GB కొనాలంటే 22,000 రూపాయలకి ఈ ఫోన్ కొనుక్కోవచ్చా అని అడిగితే నేను వద్దనే చెప్తా. ఈ ఫోన్ 8GB 128GB. ఫస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ చెప్తా. ప్రోస్ మాట్లాడుకుంటే ఇందులో బ్యాటరీ ఒకటి కొంచెం ప్లస్ పాయింట్, రెండోది డిజైన్, కొంచెం ఆ డిజైన్ కొంచెం బాగా అనిపించింది. ఈ రెండే నాకు ప్రోస్ లో కనబడుతున్నాయి. మిగతావన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ లో అయితే కాన్స్ కిందకే వస్తాయి. బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, IP రేటింగ్ కానివ్వండి, డిస్ప్లే కానివ్వండి, ప్రాసెసర్ కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, మేజర్ గా కావాల్సిన అన్ని నాకు ఇక్కడ కాన్స్ లాగే కనబడుతుంది. సో వీళ్ళు తీసుకొచ్చినవి అయితే నాకు 8GB 128GB 17 వరకు మీరు పెట్టుకోవచ్చు. 8 128GB నేను చెప్పేది 8 128GB 17,000 వస్తే తీసుకోండి, ఇఫ్ నాట్ పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటి? మీకేమనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో రివ్యూ అయినప్పటికీ నేను కొని రివ్యూ చేస్తే ఎలా ఉంటుందో అలానే చెప్పానని భావిస్తున్నా. దీని మీద కూడా మీ ఒపీనియన్ నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని కొంచెం హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, అది చాలా సపోర్ట్ అవుతుంది. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, త్వరగా 3 lakhs సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి ఇంకా బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.